అర్ధనారీశ్వరుడు చూసాం కదా చూడండి, ఒక పక్కన పార్వతి, ఒక పక్కనే పరమేశ్వరుడు, ఇద్దరు యొక్క స్వరూపము. అట్లాగా జైపాల్ గారు యొక్క ధర్మపత్ని గారు లక్ష్మమ్మ గారు కూడా మన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా మనవి. అమ్మగారు నిరాడంబరంగా ఉంటారు, మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఎంత నిరాడంబరంగా ఉంటే అంత గౌరవం వస్తుంది. మనం గౌరవం పెంచుకుంటే రాదు. ఒక ఇద్దరు అమ్మగారు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఒక అమ్మగారు అనేందంట, మా ఆయనకి ఒక ఆయన బిరుదు ఇచ్చినారమ్మా, కవి సార్వభౌముడు అని చెప్పిందంట. రెండో అమ్మగారు చెప్పిందంట, మీ ఆయనకు ఒక బిరుదా, మా ఆయనకి 10 బిరుదులు ఉన్నాయని చెప్పిందంట. ఎవరిచ్చినారమ్మంటే, ఎవరెవడమంటే మా ఆయన కాగితంలో రాసుకున్నాడో, రాసుకొని మా ఇంట్లో తెచ్చుకున్నాం. అట్లా గౌరవం అనేది ఇతరులు ఇవ్వాలి, కానీ మనం కోరుకుంటూ వచ్చేటటువంటిది కాదు. ఆ విధంగా అమ్మగారు మంచి నిరాడంబరులు, మంచి సేవాభావం కలిగినటువంటి వారు. మలయాళ నిత్యశుద్ధానంద స్వామి వారి యొక్క గ్రామం అన్నమాట. అందుకని నిత్యశుద్ధానంద స్వామి వారు అంటే అమ్మగారికి ఎంతో భక్తి శ్రద్ధలు. ఆశ్రమానికి జైపాల్ రెడ్డి గారు, మా ఆశ్రమంలో మీరు ఎప్పుడైనా సరే అటు ప్రాంతం వచ్చినట్లయితే శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమానాన్ని శ్రీ నిత్యశుద్ధానంద స్వామి వారు ఏర్పాటు చేశారనమాట. ఆ ఆశ్రమంలో ఒక అష్టలక్ష్మి మందిరం ఉంది. దానికి జైపాల్ రెడ్డి గారు 20 లక్షలు తిరుపతి దేవస్థానంతో డబ్బు ఇప్పించారనమాట. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు వారు. ఆ విధంగా వారి యొక్క ధర్మపత్ని వచ్చిందంటే వారు వచ్చినట్లుగానే మనం భావించాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత శ్రీమాన్ భక్తుల శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకనంటే నడిపించేవాడు ఉంటే నడిచే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి,